ఈసారి సంక్రాంతి టాలీవుడ్ కు బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా శర్వానంద్ కంబ్యాక్ కు రీజన్ అయింది. నారి నారి విజయంతో మంచి జోష్ మీద ఉన్నాడు శర్వా. అందుకే నెక్స్ట్ సంక్రాంతి వరకు తాను చేయబోయే మూవీస్ లిస్ట్ రివీల్ చేశాడు. నెక్స్ట్ అయితే పాన్ ఇండియాను షేక్ చేసే బైకర్ వస్తుందంటున్నాడు. అన్నీ కుదిరి ఉంటే ఈ పాటికే థియేటర్స్ లోకి వచ్చి వెళ్లాల్సింది బైకర్. డిసెంబర్ మొదటి వారంలో విడుదల కావలసిన సినిమా చివరి నిమిషంలో వాయిదా పడింది. మళ్లీ ఇంతవరకు రిలీజ్ డేట్ లాక్ కాలేదు. ఇంతలో సంక్రాంతికి రిలీజ్ కావలసిన నారీ నారీ నడుమ మురారి రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది. 2017, 2018లో వచ్చిన మహానుభావుడు, పడిపడి లేచే మనసు చిత్రాల తరువాత శర్వానంద్ వరుస ఫెయిల్యూర్స్ లో ఉండిపోయాడు. దాదాపు అరడజను ఫ్లాప్స్ తర్వాత మళ్లీ ఇప్పుడు నారీ నారీతో టాలీవుడ్ కు కంబ్యాక్ ఇచ్చాడు. ఇకపై చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయని బైకర్ లో ఫాదర్ అండ్ సన్ 2 క్యారెక్టర్స్ ను తానే చేస్తున్నట్లు తెలిపాడు. ఆ తరువాత సంపత్ నంది మేకింగ్ లో భోగి, ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో కామెడీ మూవీ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు రిలీజ్ అవుతాయని లైనప్ రివీల్ చేసేశాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.